ఎక్కువ చేసి చెప్పారు, ఖర్చులేమో తక్కువ చూపారు. రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయము 52 పైసలే. కాళేశ్వరంపై కాగ్ నివేదికలో వెల్లడి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వల్ల ఓనుగూరే ప్రయోజనాలను ఎక్కువ చేసి చెప్పారని, వార్షిక ఖర్చులను తక్కువగా చూపారని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండ్ కాగ్ పేర్కొంది. ఈ కాళేశ్వరం విషయంలో గవర్నమెంట్ ఆడిటింగ్ చేసే అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటే, రూపాయి వ్యయం వచ్చే ఆదాయము 52 పైసలు మాత్రమే. ఈ 52 పైసలకు కాళేశ్వరంపై కాగ్ నివేదికల్లో వెల్లడి. సో ఇది గవర్నమెంట్ ఈ విషయంలో ఈ కాళేశ్వరానికి ఎస్టిమేషన్కు టోటల్గా వెల్లడి చేసింది. దీన్ని ఆడిటింగ్ చేసేసి ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. అధికారంలో ఏదున్నా పర్లేదు, ఎప్పుడు తప్పుడు పనులు చేసినా ఆ అధికార పార్టీ క్లారిటీగా ఉండి దానికి రిపోర్ట్ వచ్చేంత వరకు నా పట్టుదలతో ఇక్కడున్న అధికార పార్టీలో ఉన్న చీఫ్ మినిస్టర్, ప్రీవియస్ పార్టీలో ఉన్న చీఫ్ మినిస్టర్, దీనికి సారాంశం ఎలా ఉంటుందంటే, వీళ్ళ క్వశ్చన్కు వాళ్ళు ఆన్సర్ ఇచ్చేసి ప్రజలకు అనుకూలంగా సంజాయిషి చేయకుండా రిపోర్ట్ ఇవ్వాలి. ఇక ఎందుకు లాస్ అయిపోయింది, ఎందుకు పట్టించుకోలేదు, ఏ ఇంజనీర్లు తప్పు చేశారు, ఏ మెటీరియల్ కరెక్ట్ కలపలేదు, ఈ పిల్లర్లు ఎందుకు ఇలా అయిపోయాయి, ఈ పిల్లర్ల తర్వాత ఎందుకు కుంగిపోయింది, ఎందుకు క్రాక్స్ వచ్చినాయి, ఎందుకు ఈ పర్రెలు వచ్చినాయి, అసలు దీంట్లో జరిగిన ఒడిదుడుకులు ఏంది, ఈ మార్పులు చేర్పులు ఎలా వచ్చాయి. సో అధికార పార్టీ అడగడం జరుగుతుంది. ఆ అడగడం వల్లనే మీరిగిన దీనికి ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే జరిగిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వల్ల వనుగురు ప్రయోజనాలు ఎక్కువ చేసి చెప్పారని, తర్వాత గురువారం శాసనసభలో ప్రభుత్వం కాగ్ నివేదిక ప్రవేశపెట్టింది. కాబట్టి రూపాయి ఖర్చు మాత్రం 51 పైసల ఆదాయం వస్తుందని చెప్పారు. కానీ ప్రాజెక్టు తాజా ధరను పరిగణనలోకి తీసుకుంటే రూపాయి ఖర్చుకు వచ్చే ప్రయోజనం 52 పైసలు మాత్రమే. సో ఈ ఖర్చుకు వచ్చే ప్రయోజనాలు సమగ్ర ప్రాజెక్టు ఇవి నివేదిక డిపిఆర్లో ధరల పెరుగుదల వర్తింపు సహా పలు అంశాలను చూపకుండా ఆ తర్వాత పెంచారు. ఇవి అంటే మొదలిచ్చిన ఎస్టిమేషన్కు తర్వాత వచ్చిన దానికి ఇది ఎస్టిమేషన్ కుదరకనా, కావాలనుకొని చేశారా, డబ్బును విపరీతంగా వాడారా, ఇది వీళ్ళ కమిషన్లకు చేశారా, అధికారికంగా చేశారా, చేసిన అమౌంట్కు మ్యాచ్ అవుతుందా లేదా, ఇది సింకు కానప్పుడు ఎక్కడ అవినీతి జరిగింది.